ఐదేళ్ళు లేకదు గుడి కట్టే. ఇది పులమతి రోడ్డు కంచా రూటు. ఈ రూట్లో బసవేశ్వర కాలనీలో ఉండే ఈ దేవస్థానం ఆంజనేయ స్వామి దేవస్థానం. ఇది ఇంప్రూవ్మెంట్ కోసం అన్నోళ్ళు సహకారంతో కొంచెం ముందుకు తీసుకెళ్లేది జరుగుతుంది. అన్న బసప్పన్న ఈ గుడి గురించి ఎప్పుడు మొదలు పెడతా అన్నారు ఏమనేది అన్న వాళ్ళు మాట్లాడతారు. అన్నోళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న, ఈ దేవస్థానము మీరు ఎప్పుడు మొదలు పెడతా అన్నారు? ఈ దేవస్థానం దాదాపు అందరి సహకారంతో సుమారు 5 సంవత్సరాల నుంచి ఇది గుడి జరుగుతుంది. కానీ ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పట్టించుకున్నది లేదు. దాతలు ఎవరన్నా ముందుకు వస్తే ఈ గుడి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి ఇక్కడ ఉండే బీదోళ్ళకి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆగస్టు 14, 15 ప్రతిష్ట అనుకున్నాము. ఆంజనేయ స్వామి ప్రతిష్ట అనుకున్నాము. ఎవరైనా భక్తాదులు ఎవరైనా సాయం చేస్తే ఈ గుడికి చేయొచ్చు. ఎవరన్నా ఈ భక్తాదులు ఎవరన్నా గుడిని ఏమన్నా మేము అతిథి ఇస్తాము ఇది చేస్తాము అట్లా ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే వచ్చి అన్నతో కలసండి. అన్న బసప్ప అన్న అంటే ఎవరన్నా చెప్తారు. అన్న అందరికీ తెలిసిన విషయమే. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే అన్న గురించి తెలుసుకోండి. వచ్చి ఈ అడ్రస్ లో కూడా కలసండి. అన్నతో ఏమన్నా ఉంటే అన్న ఫోన్ నంబర్ 944 02 54 751 బసప్ప అన్న అంటే ఎవరికైనా తెలుసు. అన్నతో వచ్చి కలసండి. గుడి ఇంప్రూవ్మెంట్ కోసం, ఎందుకంటే నిలిచిపోయిండే ప్రతి గుడులు మనం డెవలప్ చేసుకోవాలా. అది మన పద్ధతి, మన సాంప్రదాయము, మనం చేయాల్సిన విధానము. మానవ జలంలో మనము జన్మెత్తిన తర్వాత ఏదో ఒక ప్రయత్నం చేయాలా. అన్నవారు సహకారంతో ముందుకి గుడిని ముందుకు తీసుకెళ్ళి ఇంకా 10 మందికి మంచి చేసి ఇంకా ఇట్లా నిలిచి ఏమన్నా అర్ధాబర్ధంలో ఉండే గుళ్ళు కూడా అన్నోళ్ళకి చెప్తున్నారంటే అన్నోళ్ళు కూడా కొంచెం దానికి ఏదో ముందుకు తీసుకెళ్ళి దానికి ఒక ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఇది బసవేశ్వర కాలనీ, పులిమితి రోడ్డు, బసవేశ్వర కాలనీ. ఈ కాలనీలో వస్తే ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది. చాలా జాగా కూడా ముందర అన్నోళ్ళు ఎక్కువ ముందు నుంచే ప్లాన్గా వదిలినారు. దీన్నంతా డెవలప్ చేసుకొని ఈ దేవస్థానం బాగా అభివృద్ధి చెంది అట్లా చేసి ప్రతి ఒక్కరు సహకారంతో అందించాలని, గుడిని మంచి ఇంప్రూవ్మెంట్ చేసుకొని మనమంటూ ఒక గుర్తింపు, మనం బతికిన దానికి ఒక ప్రయోజనం ఉండేలా ప్రతి ఒక్కరు తెలుసుకొని ఈ దేవస్థానం అభివృద్ధి జరిగేంత వరకు ప్రయత్నం అందరూ కృషి చేయాలని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఇది తెలుసుకొని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అన్నతో కలసండి. ఏదన్నా గుడి కోసం మీ ప్లాన్లు ఏమన్నా ఉంటే ఇట్లా కాదు ఇట్లా మేము పలాన్ తీసిస్తాం పలాన్ ఇస్తాం అని ఏదన్నా మీరు చేయండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ.